వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో వర్సెస్ వివో V50 స్మార్ట్ ఫోన్ సంబంధించిన కంపారిజన్ వీడియో తీసుకొచ్చాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు మోటోరోలా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్న. ఫస్ట్ మోటోరోలా ఎడ్జ్ 60కి సంబంధించిన కలర్ రేంజ్ చూసుకుంటే 3 కలర్ ఆప్షన్స్ లో వస్తుంది. ప్యాంటోన్ డార్జిలింగ్ బ్లూ కలర్ అండ్ ప్యాంటోన్ షాడో కలర్, ప్యాంటోన్ స్పార్కింగ్ గ్రేప్ కలర్. సో 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి విత్ టెక్స్చర్స్ అనమాట. ప్రైస్ చూసుకుంటే 30,000 రూపీస్ ప్రైస్ ఉంది ఇక్కడ. అండ్ మల్టిపుల్ స్టోరేజ్ ఆప్షన్స్ వస్తుంది. 8GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ ఉంది 30,000కి. తర్వాత 12GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ ఆప్షన్ ఉంది 34,000కి. బేస్ వేరియంట్ ఇనఫ్ అంటుంది యావరేజ్ యూజర్స్కి. ఇక్కడ హైలైట్లో చూసుకుంటే స్మార్ట్ ఫోన్కి మంచి డిస్ప్లే వస్తుంది. అండ్ వీళ్ళ మోటోరోలా AI వస్తుంది. మిల్టీగ్రేడ్ ప్రొటెక్షన్తో పాటు కూడా వస్తుంది. తొందరగా ఛార్జింగ్ అయిపోతుంది. అండ్ ప్యాటర్న్ చూసుకోవచ్చు పోయి ప్రతి ఒక్క కలర్కి డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది. ఇది బ్లూ కలర్ వేరియంట్కి, ఇది గ్రే కలర్ ఆప్షన్ అండ్ ఇది పర్పుల్ కలర్ ఆప్షన్కి డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తున్నాయి. నాకైతే ఇది బాగా అనిపించింది. అండ్ ఇక్కడ మంచి డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. కానీ కెమెరా చూసుకుని సోనీ వాళ్ళ LYT700 కెమెరాతో పాటు కూడా వస్తుంది. మంచి కెమెరా, వన్ ఆఫ్ ద గుడ్ కెమెరాస్ అంటాను. శాంపుల్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు. అండ్ కొన్ని ఏకి సంబంధించిన ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ ఇది చూసుకుంటే డిస్ప్లే కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i3 ఈ ప్రొటెక్షన్తో పాటు కూడా వస్తుంది. మంచి డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. 6000 mAh బ్యాటరీ, 90 వాట్స్ టర్బో పవర్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్, POLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. MediaTek Dimensity 8350 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేసి 250GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి కదా UFS 4.0తో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ ఆఫీషియల్గా మెన్షన్ చేశారు. అండ్ వీళ్ళ ట్యాగ్స్తో పాటు కూడా కంపాటబిలిటీ ఉంది అనేసి. అండ్ ఇక్కడ సపరేట్గా AI ఫింగర్ టిప్స్ అనేసి అయితే పెట్టారు. ఇక్కడ సర్కిల్ సర్చ్ ఫీచర్స్ ఉంటాయి కదా, అవన్నీ ఫీచర్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇది యాక్చువల్లీ మెయిన్ హైలైట్ అనుకోవచ్చు మోటోరోలా ఎడ్జ్ 60 ప్రోకి. అదే వివోకి చూసుకుందాం. సో వివో V50 వచ్చేసరికి అఫీషియల్ వివో వాళ్ళ వెబ్సైట్ చూపిస్తున్న క్రెడిట్ వివో వాళ్ళకి. ఇక్కడ ఏంటంటే భయ్ ఇది కో ఇంజనీర్డ్ విత్ జాయిస్ కెమెరాస్ అనమాట. భయ్ మంచి కెమెరా షాట్స్, ఫొటోస్ అవన్నీ కూడా తీసుకోవచ్చు. మెయిన్ ప్రీమియం డిజైన్ వస్తుంది. మంచి బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. 6000 mAh బ్యాటరీ, 90 వాట్స్ ఛార్జర్. సో బ్యాటరీ ఇక్కడ రెండు కూడా సేమే ఉన్నాయి. అండ్ IP6869 రేటింగ్తో పాటు కూడా వస్తుంది. ఏకి సంబంధించిన టాస్క్లు కూడా ఇక్కడ ఉన్నాయి. మెయిన్ ఇక్కడ క్వాడ్ కలర్ డిస్ప్లే, కెమెరాస్ కానీ ఎక్కువ ఫోకస్ అయితే చేస్తారు అన్నమాట. ఇది కూడా 3 కలర్ ఆప్షన్స్లో వస్తుంది. రోజ్ రెడ్ కలరు అండ్ స్టారీ నైట్ కలరు అండ్ టైటానియం గ్రే కలర్ ఆప్షన్స్లో కూడా అవైలబుల్ ఉంది స్మార్ట్ ఫోన్. కెమెరా చూసుకోవచ్చు 50 MP సెల్ఫీ కెమెరా, 50 MP మెయిన్ కెమెరా, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. సో కెమెరా సెంట్రిక్ ఫోన్ అనుకోవచ్చు. వివో వాళ్ళ V15 వచ్చేసరికి ప్యూర్లీ కెమెరా సెంట్రిక్ ఫోన్, మంచి క్వాలిటీతో పాటు వస్తుంది. ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోటోస్ శాంపుల్స్ అన్ని ఇక్కడ చూసుకోవచ్చు మీరు. వివో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో 4K రికార్డింగ్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఆరా లైట్ రింగ్ లాంటిది ఎఫెక్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. సో దానివల్ల ఏ స్టూడియో లైట్ ఫోటో షార్ట్స్ కూడా వస్తున్నాయి. అండ్ కిందకి వచ్చేస్తే లైక్ ఏ క్యాప్షన్స్, కట్అవుట్స్, ఏకి సంబంధించిన ఫీచర్స్ అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక పర్ఫార్మెన్స్ గురించి చూసుకుంటే మాత్రమే మంచి ప్రాసెసర్ వస్తుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ మంచి స్పీకర్స్ వస్తున్నాయి. ట్రూలీ సరౌండ్ సౌండ్ స్పీకర్స్ మంచిగా ఉంది. మంచి పెద్ద డిస్ప్లే వస్తుంది. 6.7 ఇంచ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్తో పాటు కూడా వస్తుంది. మంచి వేపర్ కూలింగ్ చెంబర్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఏఐకి సంబంధించిన ఫీచర్స్ ఆబ్వియస్గా మనకు అందరికి తెలిసిందే కదా, గూగుల్ సర్చ్ ఫీచర్స్ అవన్నీ కూడా. అండ్ ఇక్కడ అరే యాంటీనా టెక్నాలజీ యూజ్ చేసి కూడా మొత్తం కూడా స్మార్ట్ ఫోన్ అంతా కూడా యాంటీనాస్ ఉంటాయి. తొందరగా పంట చాయిస్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇవి కొన్ని హైలైట్స్ అనుకోవచ్చు వివో V50 స్మార్ట్ ఫోన్కి సంబంధించి. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అంటే, రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా మీరు ఫ్లిప్కార్ట్లో అనమాట. ఫ్లిప్కార్ట్లో మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది. అండ్ వివో V50 5G స్మార్ట్ ఫోన్ కూడా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉందంటే రెండు స్మార్ట్ ఫోన్స్ మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కంటెంట్ యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపించింది అంటే ఒక లైక్ అండ్ ఆల్సో షేర్ కూడా చేయండి. ఛానల్కి కొంచెం యూస్ఫుల్ అవుతుంది. సో రెండింటిలో మీద ఏం నచ్చింది అంటే ఫస్ట్ ప్రైస్ విషయానికి వస్తే వివో V50 వచ్చేసరికి అయితే మీకు 35,000 ఉంది. బేస్ వేరియంట్ సెలెక్ట్ చేసిన 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ 35,000 ఉంది. మోటోరోలాకి వచ్చేసరికి అయితే మోటోరోలా కూడా బేస్ వేరియంట్ 8GB ర్యామ్, ఇక్కడ 250GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. సో స్టోరేజ్ కూడా కొంచెం వెనక్కి ముంగడు కావచ్చు. ఇది 30,000కి వస్తుంది అనమాట. ఇంకా స్టోరేజ్ ఎక్కువ వస్తుంది తక్కువ పైసలకి, 5,000 డిఫరెన్స్ ఉంది. అది కూడా 250GB స్టోరేజ్ వేరియంట్ తీసుకుంటే మాత్రం మీకు 37,000 పడుతుంది. ఆ లెక్కను తీసుకున్న సేమ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్ తీసుకున్నా కూడా 7,000 రూపీస్ గ్యాప్ కనిపిస్తుంది. ఆ 7,000 రూపీస్ల గ్యాప్లో ఏమేమి డిఫరెన్స్ ఉన్నాయని స్పెసిఫికేషన్స్లోకి వెళ్ళి చెక్ చేసేసుకుందాం. సో ఫస్ట్ మోటోరోలా అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే
ఆన్ స్క్రీన్ అంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, ఫేస్ అన్లాక్ వస్తుంది, 3 ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తున్నాయి అండ్ 4 ఇయర్స్ దాకా సెక్యూరిటీ అప్డేట్స్. ఇక్కడ అఫీషియల్గా మెన్షన్ చేశారు 250 స్టోరేజ్ వేరియంట్ ఒకటి యూఎఫ్ఎస్ 4.0తో పాటు కూడా వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఎక్స్ట్రీమ్ పెట్టారంటే ఆల్రెడీ 8350 ప్రాసెసర్ ఉంది, దానికంటే కొంచెం ఎక్కువ బూస్ట్ ఫ్రీక్వెన్సీ వస్తుంది అనమాట. ర్యామ్ చూసుకుంటే LPDDR4X ర్యామ్తో పాటు వస్తుంది అండ్ ఇక్కడ 4 నానోమీటర్ ఆర్కిటెక్చర్ ప్రాసెసర్ అనమాట. ఒక కోర్ A715 కోర్ 3.35 GHz మీద, 3 A754 3.2 GHz మీద, మిగతా 4 A510 కోర్స్ 2.2 GHz మీద వస్తున్నాయి. మాలియా G615 MC6 GPUతో పాటు కూడా వస్తుంది. మంచి గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. సెన్సార్ చూసుకుంటే మాత్రం బై ప్రాక్సిమిటీ సెన్సార్, అంబియంట్ లైట్ సెన్సార్, ఎలక్ట్రోమీటర్, జైరోస్కోప్, సార్ సెన్సార్, మ్యాగ్నెటిక్ కంపాస్తో పాటు కూడా వస్తుంది. సో ఇవే మనం వివోలో చూసుకుందాం. సో ఫస్ట్ ప్రాసెసర్ గురించి అవేటి గురించి చూసుకుందాము. సో బేసిక్గా చూసుకుంటే మాత్రమే IP6869 రేటింగ్, FunTouch OS 15 బేస్డ్ ఆన్ Android 15 అండ్ 3 కలర్ ఆప్షన్స్ మనకు అంతా తెలిసిందే. ఇక్కడ ర్యామ్ స్టోరేజ్ చూసుకుంటే స్టోరేజ్కి వచ్చేసరికి అయితే UFS 2.2 స్టోరేజ్ వస్తుంది, LPDDR4X ర్యామ్ వస్తుంది, స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ వస్తుంది. ఇక్కడ కూడా 3 tier అంటే ఒక కోర్ 2.63 GHz మీద, మిగతా 3 2.4 GHz మీద, మిగతా 4 1.8 GHz మీద వస్తున్నాయి. అంటే ఇక్కడ ప్రాసెసర్ కాడ చూసుకుంటే పర్ఫార్మెన్స్లో కొంచెం డిఫరెన్స్ ఉంది. అండ్ ర్యామ్ చూసుకుంటే ఇక్కడ LPDDR 5X ర్యామ్ వస్తుంది మీకు మోటోరోలా H60 Proలో. వివోలోకి వచ్చేసరికి అయితేనేమో LPDDR4X ర్యామ్ వస్తుంది. స్టోరేజ్ చూస్తే ఇక్కడ UFS 2.2 వస్తుంది. మోటోరోలాకి వచ్చేసరికి అయితేనేమో UFS 4.0 స్టోరేజ్ వస్తుంది అనమాట. సో ప్రాసెసర్, ర్యామ్ అండ్ స్టోరేజ్ అన్ని కూడా లేటెస్ట్ ఉన్నాయి అనమాట మోటోరోలా H60 Proలో. వివోకి వచ్చేసరికి అయితేనేమో కొంచెం తగ్గినాయి అనుకోవచ్చు. బ్యాటరీకి వచ్చేసరికి అయితేనేమో 6000 mAh బ్యాటరీ విత్ 90 watts ఛార్జర్ ఉంది. అదే ఇక్కడ మోటోరోలా కూడా చూద్దాం ఒకసారి బ్యాటరీ ఎంత ఉందని. 6000 mAh బ్యాటరీ విత్ 90 watts ఛార్జర్, 15 watts వైర్లెస్ ఛార్జింగ్ ఉంది, 5 watts ఏమో రివర్స్ ఛార్జింగ్ ఉంది. అంటే మీకు TWSలో నెక్ బ్యాండ్స్, స్మార్ట్ వాచెస్ కూడా రివర్స్ ఛార్జింగ్ అయితే మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది ఇక్కడ దాని గురించి అయితే మెన్షన్, రివర్స్ ఛార్జింగ్ గురించి అయితే మెన్షన్ అయితే ఏం చేయలేరు. ఇక్కడ కమింగ్ టు వెయిట్ అవన్నిటి గురించి చూసుకుంటే ఒకటి టైటానియం గ్రే కలర్ ఒకటి 189 grams వెయిట్ ఉంది, మిగతా అన్ని కూడా 199 grams వెయిట్ ఉంది. అండ్ థిక్నెస్లో కూడా డిఫరెన్స్ అయితే ఉంది బై, కలర్ని బట్టి కూడా థిక్నెసెస్ కూడా చేంజ్ ఉన్నాయి. టైటానియం గ్రే కలర్ వచ్చేసరికి అయితేనేమో 0.739 centimeters థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. అండ్ మిగతావి ఇది స్టారీ నైట్ వచ్చేసరికి 0.767 centimeters అండ్ రోజ్ రెడ్ వచ్చేసరికి 0.757 థిక్నెస్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు వస్తుంది స్మార్ట్ ఫోన్. సో రెండింటిలో కూడా సేమ్ ఫీచర్స్ అవుతున్నాయి. డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.7 inch డిస్ప్లే, AMOLED అనమాట, 120Hz రిఫ్రెష్ రేట్, 2390x1080 రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్, 387 pixel per inch తో పాటు కూడా వస్తుంది డిస్ప్లే. అది ఇక్కడికి వచ్చేసరికి డిస్ప్లే చూసుకుంటే 6.7 inches HD రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ POLED డిస్ప్లే అనమాట, 2712x1220 రెజల్యూషన్, 1.5K రెజల్యూషన్ కాదు, 446 pixels per inch వస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ పిక్సెల్స్ కూడా కొంచెం ఎక్కువనే ఉన్నాయి. ఇక్కడ 387 pixels per inch వస్తే ఇక్కడ 446తో పాటు కూడా వస్తుంది అనమాట. POLED డిస్ప్లే, AMOLED కాదు కానీ POLED, అదొకటి చెక్ చేసుకోండి. ఓవరాల్గా మంచిగా ఉంది. కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ ఏ ప్రొడక్షన్ అయితే ఇక్కడ వీళ్ళు మెన్షన్ అయితే చేయలేరు. నెట్వర్క్ చూసుకుందామే. సో నెట్వర్క్ చూసుకుంటే 2 SIM కార్డులు వస్తున్నాయి. ఇక్కడ కూడా కెమెరాస్ గురించి చూద్దాం, నెట్వర్క్ వచ్చేసేద్దాం. ఇక్కడ కనెక్టివిటీ సో 2 కూడా 5G స్మార్ట్ ఫోన్స్, 5G కంపాటబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే స్టాండ్ బై డ్యూయల్ స్టాండర్డ్ నెట్వర్క్ అండ్ నాన్ స్టాండర్డ్ నెట్వర్క్ 2 కూడా సపోర్ట్స్ వస్తున్నాయి. ఇక్కడ మోటోరోలా కూడా అదే బై, ఇక్కడ కూడా మీకు నెట్వర్క్స్ అవే వస్తున్నాయి. అండ్ ఇంకా కనెక్టివిటీ గురించి చూసుకుందాం. ఇక్కడ బ్లూటూత్ వర్జన్ 5.4, Type-C వస్తుంది అండ్ NFC లేదు, OTG సపోర్ట్స్ వస్తున్నాయి. అదే ఇక్కడ చూసుకుంటే మనకి బ్లూటూత్ వర్జన్ 5.4 వస్తుంది, NFC ఉంది, డ్యూయల్ సిమ్స్ ఉన్నాయి, ఫిజికల్ సిమ్స్ అనమాట బై. అండ్ IP6869 రేటింగ్. లొకేషన్ చూసుకుంటే GPS, GLONASS, GALIOస్తో పాటు కూడా వస్తుంది. వైఫై చూసుకుంటే Wi-Fi 6 వస్తుంది, 2.4 GHz, 5 GHz అండ్ 6 GHz Wi-Fi 6తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ కనెక్టివిటీ కార్డ్ అయితే అవి మెన్షన్ చేయలేరు. కొంచెం కిందకి స్క్రోల్ చేద్దాము, వైఫై గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటుందని. సో ఇక్కడ వైఫై గురించి వీటి గురించి అయితే లేదు. సో అంతే బై, దాని గురించి అయితే ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే లేదు కాబట్టి వాటిలో కంపేర్ అయితే చేయలేము. అండ్ ఆబ్వియస్గా బై బాక్స్లో పర్చేస్ చేసే బాక్స్లో ఏమొస్తుందంటే స్మార్ట్ ఫోన్ వస్తుంది, ఛార్జర్, Type-C కేబుల్, గైడ్ డాక్యుమెంట్స్ వస్తున్నాయి. అదే మోటోరోలా చూసుకుందామే. సో ఇక్కడ బాక్స్లో ఏమొస్తుందంటే మీకు స్మార్ట్ ఫోన్ వస్తుంది, సిమ్ ఇంజెక్టర్ పిన్, గైడ్ డాక్యుమెంట్స్,
చార్జర్ కేస్ అవన్నీ కూడా వస్తున్నాయి. అండ్ కమింగ్ టు కెమెరా కాడికి వచ్చేసేద్దాం. సో కెమెరా కాడికి మెయిన్ అనమాట. సో రెండింటికి కూడా కెమెరా కాడికి వచ్చేసేద్దాము. సో ఇక్కడ 50 మెగా పిక్సెల్ది మెయిన్ కెమెరా ఉంది, 50 మెగా పిక్సెల్ ఓఎస్ కెమెరా ఉంది, 50 మెగా పిక్సెల్ ఏమో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. అంటే సెల్ఫీ కెమెరా 50 మెగా పిక్సెల్ ఉంది. సో ఇక్కడ కెమెరా ఫ్రంట్, ఇక్కడ కూడా ఫ్రంట్ 50 మెగా పిక్సెల్ ఇస్తారు సెల్ఫీ కెమెరా. బ్యాక్ సైడ్ కూడా 50 మెగా పిక్సెల్ సోనీ వాళ్ళ LYT 700 కెమెరా వస్తుంది. 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 10 మెగా పిక్సెల్ టెలి ఫోటో లెన్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో బాగానే ఉంది. అండ్ ఇక్కడ ఫ్రంట్ 4K 30fps రికార్డింగ్స్ వస్తున్నాయి, ఫుల్ HD 60 and 30fps రికార్డింగ్స్ వస్తున్నాయి. ఇక్కడ ఫ్రంట్కి సంబంధించింది ఎంత రికార్డింగ్ వస్తుందని ఇక్కడైతే ఏమి మెన్షన్ అయితే చేయలేరు. కెమెరా రికార్డింగ్ కానీ వీటి గురించి కానీ ఏమి ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో దాని గురించి అయితే మాట్లాడి మోస్ట్లీ ఆబ్వియస్గా 4K రికార్డింగ్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మోటోలోకి వచ్చేసరికి అయితే ఇక్కడ కూడా 4K 30fps, ఫుల్ HD 60fps 30fps రికార్డింగ్స్ వస్తున్నాయి. సో నార్మల్ అవి రెండింటికి నార్మలే. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రము నా ఒపీనియన్లో వివో తీసుకోనా, వివో V50 తీసుకోనా, లేకపోతే మోటోలా Edge 60 తీసుకోనా అంటే జెన్యూన్గా చెప్తున్నా, లేటెస్ట్ ఫీచర్స్తో పాటు బెటర్ ఆప్టిమైజేషన్తో పాటు మోటోలా Edge 60 Pro జర బాగా అనిపిస్తుంది నాకు. ఇది తీసుకోమని రికమెండ్ చేస్తాను. కాబట్టి వివోకి వచ్చేసరికి అయితే వివో వాళ్ళ సేమ్ మోడల్ చూసుకుంటే మీకు 37,000 ఉంది. సో దీనికి 7,000 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. అంటే సేమ్ మోడల్, సేమ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్ కంపేర్ చేస్తే. అదే దీంట్లో 128GB స్టోరేజ్ వేరియంట్ తగ్గించినా కూడా 35,000 రూపీస్కి వస్తుంది. అండ్ ఇన్ కేస్ మీరు తక్కువలో ఎప్పుడైనా కొనుక్కోవాలి, సేల్స్ వచ్చినప్పుడు కొనుక్కోవాలంటే నేనైతే ఒకటే మాట చెప్తాను, సేల్స్ వచ్చినాక 2 స్మార్ట్ ఫోన్స్ యొక్క ప్రైస్ తగ్గుతాయి. ఓన్లీ వివోదనే కాదు, మోటోలో వాళ్ళు కూడా తగ్గుతాయి. సో అప్పుడు ఇంకా కన్ఫ్యూజన్ వస్తుంది. సో నా ఒపీనియన్లో ఒకటే మాట చెప్తాను, లేటెస్ట్ ఉంది కాబట్టి ఆబ్వియస్గా వీళ్ళ కస్టమ్ యూఐస్ ఉంటే రెండిట్లో కూడా కొన్ని మీకు నచ్చని అప్లికేషన్స్ ఏవైతే ఉంటే అది అన్ఇన్స్టాల్ చేసుకోండి. అన్వాంటెడ్ నోటిఫికేషన్స్ ఏమైనా వస్తున్నాయంటే డిజేబుల్ చేసుకోండి. సో ఇవి 2 పనులు చేసుకుంటే మీకు మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఓవరాల్ చేసుకుని నా ఒపీనియన్లో మోటోలా Edge 60 Pro వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటారు. ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకుంటే మీకు వాల్యూ ఫర్ మనీ వస్తుంది. ప్లస్ ఇక్కడ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఆఫర్స్ అప్లై చేసి పర్చేస్ చేసుకోవచ్చు అయితే నేను ఒక అడ్వైస్ అయితే చేస్తున్నాను. మీరు ఈ కంపారిజన్ వీడియో చూసారు కదా, మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్స్ ఏంది, ఇంకేమైనా డౌట్స్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డేలో ఎప్పుడైనా ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతపై నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.